నర్మదను అక్క నువ్వు ఒకసారి ఇటురా అని ప్రేమ పక్కకు తీసుకువెళ్ళి ఆవిడ గారి పిసినారితనం చూసావా, అత్తయ్యను ఎక్కువ రేటు ఉన్న చీరలు తీసుకోకుండా 2-3 వేలలోనే తీసుకునేలా చేసింది అని ప్రేమ అంటుంది. అవును ప్రేమ, అత్తయ్యను భాగ్యంగారు అటు ఇటు మాటల్లో పడేసి ఆవిడ చెప్పిన చీరనే తీసుకునేలా చేసింది అని నర్మద ప్రేమతో అంటుంది. అవునక్క, మన వాళ్ళకి ఆవిడ తక్కువ రేట్లో ఉన్న చీరలు తీసుకుంది కదా, కానీ ఇప్పుడు చూడు వాళ్ళెంత ఎక్కువ రేట్లో ఉన్న చీరలు తీసుకుంటారో, మన వాళ్ళతో ఎంత డబ్బులు ఖర్చు చేపిస్తారో అని ప్రేమ అంటుంది. అవును, ఆవిడ ఖచ్చితంగా లక్షల్లో బిల్ చేస్తుంది అని నర్మద అంటూ ప్రేమ నర్మద ఇద్దరు ఆలోచించి ఒక ప్లాన్ వేస్తారు. సేల్స్ బాయ్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ రేట్లు ఉన్న స్టిక్కర్లని అడుగుతారు. పిల్లలు ఆడుకోవటానికి అని చెప్పి తీసుకొని వెళ్తారు. పెళ్లి కూతుర్ని విడిచిపెట్టి మిగతా వాళ్ళకి బట్టలు తీసుకునేటప్పుడు తక్కువ రేట్లో ఉన్న బట్టలపై ఎక్కువ రేట్లు ఉన్న స్టిక్కర్లు పెట్టి బాక్స్లో పెట్టి భాగ్యానికి ఇవి చాలా బాగున్నాయి అని రేట్లు ప్రేమ నర్మద చూపిస్తూ వాళ్ళు కొనేలా చేస్తారు. ఇక వేదవతికి ఏం అర్థం కాక నర్మదని పిలిచి అడుగుతుంది, ఏం చేస్తున్నావు నువ్వు అని. అయ్యో అత్తయ్య, మన మంచిగా అని నర్మద వేదవతితో అంటుంది. ఇక తక్కువ రేట్లో బట్టలని ఎక్కువ రేట్లు ఉన్నాయని భాగ్యం వాటిని తీసుకుంటుంది. ఇక కట్ చేస్తే శుక్రవారం ఏప్రిల్ 11 ప్రోమోలో ధీరజ్ ప్రేమకు చీర తీసుకోవడానికి ప్రేమ ధీరజ్ కలిసి వెళ్తారు. రేయ్ అని ప్రేమ పిలుస్తుంది. ఏంటి నన్నా? రేనా అని ధీరజ్ అంటాడు. ఒకసారి చూసి నువ్వే సెలెక్ట్ చేయి అని ప్రేమ అంటుంది. మరి నన్నెందుకు సెలెక్ట్ చేయమన్నావో అని ధీరజ్ అంటూ ఉండగా, ఫస్ట్ టైం కొనిస్తున్నావు కదా, అందుకే నిన్నే సెలెక్ట్ చేయమంటున్నా అని ప్రేమ అంటుంది. ఇక ధీరజ్ ప్రేమ ముఖం చూస్తూ ప్రేమతో ఒక చీర సెలెక్ట్ చేసి ప్రేమకు ఇస్తాడు. ప్రేమ చీర తీసుకొని సంతోషంతో, నీ ముఖానికి సెలెక్షన్ రాదనుకున్నాను, బాగానే సెలెక్ట్ చేశావు అని ప్రేమ అంటుంది. ఏయ్ అని ధీరజ్ అంటాడు. ఇక ప్రేమ ధీరజ్ తీసుకున్న చీరని తన ఒంటిపై వేసుకొని అద్దంలో చూసుకుంటూ ఆ చీరని పట్టుకొని ధీరజ్ చేతికి ఇస్తుంది. ధీరజ్ చీర పట్టుకొని నిల్చొని ఉంటాడు. ఇక ప్రేమ అద్దంలో చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అక్కడ ఒక అతను ధీరజ్ ప్రేమని చూసి, ఏంటిదిరా బాబు నువ్వు ఇలా చీర పట్టుకొని ఉన్నావు అని తల కొట్టుకుంటూ చూసి నవ్వుతూ వెళ్తాడు. ఇక ధీరజ్ కాస్త ఫీల్ అవుతూ కోపంతో, నువ్వు కొన్న 1000 రూపాయల చీరకి ఇంతసేపా చూసుకోవడం అని ధీరజ్ అంటూ చీరని పట్టి ఒక్కసారిగా లాగుతాడు. ఇక ప్రేమ ఆ చీరని చుట్టుకొని ఉండటంతో చీరతో సహా ప్రేమ కూడా ధీరజ్ వైపు వచ్చి ధీరజ్ని హగ్ చేసుకుంటుంది. అలా ధీరజ్ ప్రేమ కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంటాడు. ప్రేమ కూడా ధీరజ్ని చూస్తూ ఉంటుంది. అలా ప్రేమ ధీరజ్ ప్రేమలో మైమరిచిపోతారు. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.